భారతదేశంలో రాజకీయ ప్రాంతీయ పార్టీల విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అత్యంత ధనిక పార్టీగా ఏర్పడింది. దీనికి కారణం ఏందని చూస్తే ఆనాడు ఉద్యమ ముసుగులో ఏర్పడిన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 2014 తర్వాత అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు పాలించింది. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికీ వీరి యొక్క పాలనలో అప్పుల పాలు తయారు చేసినారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచేసుకొని కేవలం వీరి యొక్క కుటుంబాలకు అదేవిధంగా వీరి యొక్క పార్టీని మటుకు ఆర్థికంగా బలంగా తయారు చేసినారు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన వివరాల ప్రకారం ఈరోజు 1500 కోట్ల ఆస్తులు యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయంటే అనాధికారికంగా ఇన్ని లక్షల కోట్లు వీరు సంపాదించినారనే విషయం కూడా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. ఏదైతే 2014కు ముందు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు అనుకోండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత గారి ఆస్తులు ఎంతో కూడా ఈ రోజు మీరు తెలుసుకోవాలి. 20 లక్షల గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ గిఫ్ట్ ఏంది? నేను కొనుక్కున్నా, బలే ఉన్నది. 20 లక్షల వాచ్ కొనుక్కుంటారు. మరి ఈ యొక్క 10 సంవత్సరాల్లో వీరి యొక్క ఆస్తులు ఇంత ఎందుకు పెరిగినాయనే విషయం కూడా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. ఏదైతే తెలంగాణలో అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ కాంట్రాక్టుల విషయానికి వస్తే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చి కమిషన్ లాక్కున్నారు. ప్రభుత్వ భూములను ఎక్కువ ధరలకు పోయేది కూడా తక్కువ ధరలకు అమ్మి ప్రభుత్వానికి నష్టం చేకూర్చి ఈ యొక్క కుటుంబానికి లాభం పరిచేలాగా ఈరోజు అయినారు. అంతా ఇదే బ్యాచ్ ఉంటది. మీరు చూడండి, వేలం పాటలో ఏ కంపెనీ మిగతా కంపెనీలు రావు. ఎవరెవరు? షాపూర్జీ, పల్లోంజీ సెక్రటేరియట్ కట్టిన ఆయన, ఏపీఆర్, మై హోమ్ రామేశ్వరరావు, రాజపుష్ప, ఇప్పుడు ఎమ్మెల్సీ, గతంలో సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డికి సంబంధించిన కంపెనీలు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు సంపాదించడానికి ఎలాంటి అవకాశం లేక ఈరోజు మతి ప్రేమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన రోజుకొకటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి చివర రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. కొంచెమైనా సిగ్గుండాలి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని మన తెలంగాణ రాష్ట్ర దరిదాపులకు కూడా మళ్ళీ ఇంకోసారి రానివ్వకూడదని తెలియజేస్తూ జై తెలంగాణ.